రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తోటి రైతులకైతే ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మీరు తోటి రైతులకైతే షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క రైతుకైతే తెలియాల్సి ఉంటుందన్నమాట. ఈరోజు బ్యాడిగా మార్కెట్ గురించి మాట్లాడడానికి అయితే రావడం జరిగింది. ఈరోజు తేదీ వచ్చేసి 19వ తారీఖు 9వ నెల సెప్టెంబర్ 2024వ సంవత్సరం. వారం వచ్చేప్పటికి ఈరోజు గురువారం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు బేస్తవారం మార్కెట్కి 8,859 సంచులు 89 సంచులు అయితే రావడం జరిగింది. అంటే 9,000 సంచులు అయితే రావడం జరిగిందనమాట. అప్రోచ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు 2043 6263 ఎలైట్ 466 ఇలాంటి రకాలకు, కడ్డీ రకాలకు, డబ్బీ రకాలకు, నాన్ రకాలకు ప్రతి ఒక్క రకానికి క్వాంటిటీ పరంగా రేట్స్ అయితే ఇంక్రీజ్ అయినాయని చెప్పుకోవాలి. ఈరోజు పర్లేదు, ఎందుకంటే మొన్న పండగ ముందు మార్కెట్ కూడా కాస్త డౌన్గానే ఉన్నాము. నిన్న హుబ్లీ మార్కెట్ గురించి కూడా వీడియో పెట్టాను, ఎవరైనా ఉంటే చూడండి. నేను కూడా 30,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఈరోజు వచ్చేసి 30,600 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది బ్యాడింగ్ మార్కెట్లోన. కాస్త వాయిస్ అయితే బ్రేక్ అవుతుంది, నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేనైతే హాస్పిటల్ నుంచి వీడియో అయితే తీయడం జరిగింది అనమాట. ఎందుకంటే చాలామందికి ఈ మార్కెట్ గురించి ఇప్పుడు చాలామంది అమ్ముకునే టైం కాబట్టి మనం డిలే చేయకూడదు అనమాట. ఈరోజు డబ్బీ బెస్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 31, 32.5 టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఒక క్లాత్ వచ్చేసి అన్ని 30 లోపల అయితే మంచి డిమాండ్స్ అయితే నడిచినాయి అనమాట. మంచి కార్పెట్ కలర్ సైజు ఉండేవి అయితే. ఇక రెండో సెక్షన్ వచ్చేసి మనకి 20,000 నుంచి 25,000 లోపల అయితే మీడియం బెస్ట్ రకాలు అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఆరెంజ్ కలరు చాలామంది క్వాలిటీ తక్కువ ఉన్నాయి నా అనుకున్న రైతులు అయితే 20 నుంచి 25 లోపల 26,000 అంటే టాప్ అని చెప్పుకోవాలి. ఇక కడ్డీ రకానికి అయితే ఈరోజు 27,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. కడ్డీ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కడ్డీ రకాలు బెస్ట్ రకాలు వచ్చేసి 26, 26.5, 27,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక మీడియం బెస్ట్ రకాలు కూడా బాగానే రైజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు మార్కెట్కి వచ్చేసి ఈరోజు మార్కెట్ వచ్చేసి 16,000 కాడ నుంచి 22,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అన్నమాట. మీడియం బెస్ట్ రకాలు. ఇక డబల్ టీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే 16,800 కాడ నుంచి 24,600 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇక డబుల్ ఫై 3-1 చూసుకున్నామండి. డబుల్ ఫై 3-1 చూసుకున్నట్లయితే ఈరోజు 12,500 నుంచి 13,400 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబుల్ ఫై 3-1 మార్కెట్. ఇది మంచి రేట్స్ అయితే లభించాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 6 నెలల నుంచి ఈ రేట్స్ అయితే డబుల్ ఫై 3-1 లేవు. ఇక 273 చూసుకున్నట్లయితే ఈరోజు 12,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక 10,081, 341, 355 చూసుకున్నట్లయితే ఇవి ఒక 500 అటు ఇటు 10,500 నుంచి 12,500 లోపు అయితే వెళ్ళడం జరిగింది. ఇక తేజ రకాలు అయితే 15,600 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట. ఇక లాలీ చూసుకున్నట్లయితే 16,000, నెంబర్ 5 చూసుకున్నట్లయితే 12,400 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక ఇండో 5 చూసుకున్నట్లయితే 11,500. ఇక BASF 341 కూడా ఈరోజు కొంత క్వాలిటీ ఉండేవి అయితే 12,500 కూడా వెళ్ళినాయి అనమాట. ఇక గుంటూరు కాయ చూసుకున్నట్లయితే ఈరోజు 14,800 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇక ఇవి మీడియం బెస్ట్ రకాలు చూసుకున్నట్లయితే సీడ్ ప్రతి ఒక్కటి చూసుకున్నట్లయితే 6 నుంచి 8,000 లోపు అయితే వెళ్ళడం జరిగింది. ఇక 2043 గురించి మాట్లాడుతున్నామండి. 2043 చాలామంది రైతులు అయితే ఏసీలో పెట్టారు. 2043 క్వాలిటీ వచ్చేసి ఈరోజు 16,000 కాడ నుంచి 18,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్పన్ 102 కూడా ఇవే రేట్సే నడిచినాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్పన్ 102 కూడా మనకి 16,000 కాడ నుంచి 16,500, 17,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఎలైట్ 466 చూసుకున్నట్లయితే 16,000, 6263 చూసుకున్నట్లయితే 14,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. మంచి క్వాలిటీలకి అయితే డిమాండ్ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ క్వాలిటీని బట్టి బేస్ చేసుకొని చాలామంది అయితే వ్యాపారస్తులు కొనుగోలు అయితే స్టార్ట్ చేసినారు అనమాట. మీరు కూడా ఏసీలో ఉంటే గిన చెక్ చేసుకొని మీరు రేట్ సరిపోతుంది అనుకుంటే వదిలేసుకోవచ్చు అనమాట. ఇంకా పెరుగుతాయా లేదా అని ఆ మాట అడగడానికి మీకు ఉండొచ్చు. అయినా ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే వ్యాపారస్తులది చాలామంది వాళ్ళు ఇంతకుముందు కొన్నోళ్ళు ఏ విధంగా ఉన్నారంటే మనం రేట్ వస్తే అమ్ముకుందాం, రైతువి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు రేటు పెరుగుద్ది అనేది రేపు వారం నుంచి అయితే చూడొచ్చు. ఎందుకంటే రేపు వారం అంటే సోమవారం నుంచి మీరు చూడండి, మార్కెట్ వేయండి, మీకు రేట్ సరిపోతే 18,500, 20 ఇంక్రీజ్ కావచ్చు అంటున్నారు 2043. కాస్త ఎవరైనా మీరు 1,500 అటు ఇటు ఇవ్వాల్సి ఉన్న రైతులు 2043 ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఈ రేట్స్ అయితే ఇలానే నడుస్తున్నాయి. ఎందుకంటే గత నెల నుంచి ఈ 30, 32 డబ్బీ నడచడం జరిగింది. కడ్డీ
24 నుంచి 25 లోపల అయితే నడచడం జరిగింది. డబుల్ డీ చూసుకున్నట్లయితే 25 లోపల అయితే నడడం జరిగింది అనమాట. ఇక్కడ 2043 సర్పన్ 102 ఎలైట్ 466 రకాలు చూసుకున్నట్లయితే ఇవి అన్ని 15,000 కార్ నుంచి 18 లోపల కొట్టుమిట్టాడుతున్నాయి అనమాట. ఇంకా 5531 సీడ్ రకాలు 341 10081 లాలి ఇలా చూసుకున్నట్టే కోట్ల రకాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే 10 నుంచి 13,000 లోపల తొలకలాడుతున్నాయి అనమాట. ఇవి కూడా కాస్త ఒక 1,500 అయితే పెరగడం జరిగింది. ఇది గత నెలలో భారీ వర్షాలు, గత 15 రోజుల నుండి చైనా సైక్లోన్ నుంచి ఈ విధంగా రేట్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి అనమాట. ఎందుకంటే ఇవి కూడా రైతుకి రాలేదని చాలామంది అయితే బాధపడ్డాం. ఎందుకంటే మనం అనుకున్నట్లుగానే ఈసారి అనుకున్నంత పంట వచ్చేసింది. అంటే గత ఏడాది 2023వ సంవత్సరం వేసిన పంట ఈసారి 2024 అయితే రావడం జరిగిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్లో ఉన్న రేట్స్ లేవు అనమాట. ఫస్ట్లో కూడా వ్యాపారస్తులు కొన్న తర్వాత మళ్ళీ వాళ్ళ రేట్స్ డౌన్ అవ్వడం వల్ల మార్కెట్ కూడా డౌన్ అయిపోయిందనమాట. ఎందుకంటే బయర్స్ ఎప్పుడే కానీ నష్టపోతే మళ్ళీ రైతు సరుకు రేటు పెట్టడానికి రారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులందరూ అదే పనిగా మిర్చి పైన పడ్డం. చాలామంది ఈసారి ఉద్యానవన పంటలు సాగు చేయడం జరిగింది. అలా ఉద్యానవన పంట సాగు చేసింటే ప్రతి ఒక్క రైతు నష్టపోకుండా ఉండే, ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ నేను కూడా. ఎందుకంటే పోయినసారి మిర్చి ప్రభావ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ ఆ విధంగానే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో కొత్త గొప్ప రేటు ఇంక్రీజ్ ఇంత అవుతుంది అనుకున్నాంలే అనుకోవచ్చు, చాలా డౌన్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే రేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఈరోజు అయితే ఈ వీడియోలో ఈ క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.